ఈరోజు మనము ప్రయోజనం అంటే ఏంటి, ప్రయోజనం యొక్క రకాల గురించి తెలుసుకుందాం. సాధారణ భాషలో ప్రయోజనం అంటే ఒక వస్తువుని ఉపయోగించుకోవడం. ఒక వస్తువుని ఉపయోగించుకుంటే ప్రయోజనం ఏర్పడుతుంది. కానీ అర్థశాస్త్రంలో ప్రయోజనం అంటే మానవుని కోరికల్ని సంతృప్తిపరచగలిగే శక్తి ఒక వస్తువుకు ఉండడానికి ప్రయోజనం అంటారు. ఒక సమయంలో నిర్ణీత కాలంలో మానవుని యొక్క కోరికల్ని సంతృప్తిపరచగలిగే శక్తి ఒక వస్తువుకు ఉండడానికి ప్రయోజనం అంటారు. ఉచిత వస్తువులు, ఆహారము, వస్త్రము, గృహం, ఆర్థిక వస్తువులు, పెన్ను, బెంచి, ఫ్యాను, లైటు, ఇవన్నీ కూడా ఆర్థిక. వేటికైనా సరే నీకు ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. ప్రయోజనాన్ని 4 రకాలుగా విభజించారు. ఆకార ప్రయోజనం, స్థాన ప్రయోజనం, కాల ప్రయోజనం, సేవల ప్రయోజనం అని 4 రకాలుగా విభజించారు. ఫస్ట్ది ఆకార ప్రయోజనం. ఒక వస్తువు యొక్క ఆకారాన్ని కానీ రూపాన్ని కానీ మారిస్తే ఆ వస్తువుకి సంతృప్తిపరచగలిగే శక్తి పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఆకార ప్రయోజనము లేక రూప ప్రయోజనము అంటారు. ఒక వస్తువు యొక్క ఆకారాన్ని మారిస్తే ఆ వస్తువుకి సంతృప్తిపరచగలిగే శక్తి పెరుగుతుంది. ఉదాహరణకు మట్టిని కుండగా తయారు చేయడం. ఎప్పుడైతే మట్టికి ఎక్కువ ప్రయోజనం ఉండదు. మట్టిని కుండగా తయారు చేస్తే ఆకారం మారుతుంది కాబట్టి చల్లని నీరు తాగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కొయ్యతో కుర్చీని తయారు చేయడం. ఆ యొక్క కొయ్య వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. దాని ఆకారం మార్చి కుర్చీని తయారు చేస్తే ఆ కుర్చీ మీద కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు. కుర్చీ యొక్క సంతృప్తి స్థాయి పెరుగుతుంది. అదేవిధంగా నీకు ఒక ఇసుక ఉంది. సముద్రం వద్ద ఇసుకగా చూస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇసుక ద్వారా శిల్పాలు తయారు చేస్తారు. సుదర్శన్ పట్నాయక్ ఒరిస్సాలో ఇసుక మీద శిల్పాలు తయారు చేస్తారు. సైకత శిల్పము అంటారు దాన్ని. సైకత శిల్పం అంటే ఇసుక ద్వారా వాళ్ళు రూపాలు తయారు చేస్తారు. అంటే ఇప్పుడు ఆగస్టు 15 రోజు కానీ, రిపబ్లిక్ డే రోజు కానీ ఫ్లాగ్ని ఇసుక ద్వారా వాళ్ళు రూపొందిస్తారు. అదేవిధంగా వివేకానంద విగ్రహం కానీ, గాంధీ విగ్రహం కానీ ఇసుక ద్వారా వాళ్ళు తయారు చేస్తారు. అంటే అబ్దుల్ కలాం యొక్క చిత్రం కానీ అవన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తారు. కాబట్టి ఇసుక వల్ల ప్రయోజనం ఉండదు. కానీ ఇసుక వల్ల ఆ రూపాన్ని చేసిన దానివల్ల, ఆ యొక్క ఆకారాన్ని మార్చిన దానివల్ల దాని యొక్క సంతృప్తి స్థాయి పెరిగింది. అదేవిధంగా అయోధ్య రామ మందిరంలో బెల్ 8 మెటల్స్ ద్వారా బెల్లు తయారు చేశారు. ఆ బెల్లు వచ్చి 2400 కేజీ ఉంటుంది. ఆ మెటల్స్ 8 మెటల్స్ని 8 ఆ మెటల్స్ని అక్కడే ఉంచితే దానివల్ల ప్రయోజనం. ఆ 8 మెటల్స్ ద్వారా 2400 కేజీ బెల్లు తయారు చేశారు. దీనివల్ల నీకు 2 కిలోమీటర్ల వరకు ఆ గంటన అంటే 2 కిలోమీటర్ల వరకు శబ్దం ఏర్పడుతుంది. అంటే ఆకారాన్ని మార్చిన దానివల్ల దానికి ప్రయోజనం లభించింది కాబట్టి సంతృప్తి స్థాయి పెరిగింది. నెక్స్ట్ మనము స్థాన ప్రయోజనం. ఒక వస్తువుని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి మార్చామంటే ఆ వస్తువు యొక్క సంతృప్తి స్థాయి పెరుగుతుంది. కాబట్టి నీకు నదుల వద్ద ఇసుకకి సంతృప్తి స్థాయి ఎక్కువగా ఉండదు. ఆ నదుల వద్ద ఉండే ఇసుకని టౌన్లకు కానీ చేర్చామంటే ఆ యొక్క టౌన్లలో బిల్డింగ్స్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. దాని యొక్క సంతృప్తి స్థాయి పెరుగుతుంది. అదేవిధంగా గనుల్లో మెటల్స్ అనేది ఖనిజ వనరులు దొరుకుతాయి. అవి గనుల వద్ద ఉంటే వాటి వల్ల ప్రయోజనం ఉండదు. దాన్ని మనం టౌన్ సిటీస్కి కానీ నగరానికి తీసుకొని వస్తే పరిశ్రమలు ఉపయోగించుకుంటాయి. దానివల్ల వాటి వల్ల ప్రయోజనం అనేది కలుగుతుంది. బంగారం ద్వారా నీకు నగలు తయారు చేస్తారు. సిల్వర్ ద్వారా బొమ్మలు తయారు చేస్తారు. ఈ రాగి ఇవన్నీ కూడా బ్యాటరీల్లో మొదలైన వాటిలో ఎలక్ట్రికల్ పరికరాల్లో ఉపయోగిస్తారు. ఇలా నీకు ప్రయోజనం అనేది పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ కాల ప్రయోజనం. ఒక వస్తువుని కొంతకాలంగా నిల్వ చేస్తే ఆ వస్తువు యొక్క సంతృప్తి స్థాయి పెరుగుతుంది. వేసవి కాలంలో డ్యాముల్లో నీళ్ళని నిల్వ చేసి వానాకాలంలో డ్యాముల్లో నీళ్ళని నిల్వ చేసి వేసవి కాలంలో వాటిని కానీ ఉపయోగించుకున్నామంటే ఆ యొక్క సంతృప్తి స్థాయి అనేది నీరు యొక్క సంతృప్తి స్థాయి పెరుగుతుంది. అంటే కొంతకాలం నిల్వ చేశాం కాబట్టి సంతృప్తి స్థాయి పెరుగుతుంది.
బియ్యం అనేది కొత్త బియ్యం ఉంటుంది. కొత్త బియ్యం ధర తక్కువగా ఉంటుంది. కొంతకాలం నిల్వ చేస్తే పాత బియ్యం అవుతుంది. పాత బియ్యంకి ఎక్కువ రేట్ అనేది ఇవ్వబడుతుంది. ఆ తర్వాత మనకి వేసవి కాలంలో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. దాన్ని మనము కొంతకాలం నిల్వ చేస్తే చలికాలంలో ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. ఇలా కొంతకాలం నిల్వ చేస్తే ఆ నిల్వ చేసిన దానివల్ల ఆ యొక్క వస్తువుల యొక్క ప్రయోజనం అనేది సంతృప్తి స్థాయిని పెరుగుతుంది. అదేవిధంగా సేవల ప్రయోజనం, కొన్ని సేవల వల్ల కూడా ప్రయోజనం అనేది వస్తుంది. అంటే నీకు డాక్టర్ల సేవలు, టీచర్ల సేవలు, ఇంజనీర్ల సేవలు. ఇప్పుడు డాక్టర్ సేవలు, డాక్టర్లు కానీ నీకు సరైన సమయంలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పేషెంట్కి స్పీడ్గా చేరాలి సొంత కారు ద్వారా. ఆయన సైకిల్లో కానీ వచ్చాయంటే పేషెంట్ మరణిస్తాడు. కాబట్టి డాక్టర్ల సేవల వల్ల పేషెంట్కి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా లాయర్లు కూడా ఆ యొక్క లాయర్లు ఇద్దరు తగాదాలు పడినప్పుడు లాయర్ మాట వింటే ఆస్తులు పోగొట్టుకోరు. అదే ఇంజనీర్ డ్యాములు సక్రమంగా నిర్మిస్తే ఆ డ్యాములు వచ్చి పగిలిపోవన్నమాట. దానివల్ల ఇబ్బందులు ఏమి రావు. అదే టీచర్ తన సేవల ద్వారా స్టూడెంట్స్కి మంచి సలహాలు గానిస్తే అతను ఉన్నత జీవితాన్ని పొందగలుగుతాడు. కాబట్టి సేవల వల్ల కలిగే ప్రయోజనాన్ని సేవల ప్రయోజనం అని చెప్పి అంటారు అన్నమాట.